हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः, गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता, अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। हरि ओम। श्री गुरु चरण सरोज रजा, निज मन मुकुर सुधारी। वर्णौ रघुवरा विमल यशा, जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिकै, सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंचित केशा। हाथ वज्र ध्वजा विराजै, कांधे मूंज जनेऊ साजै। शंकर सुवन केशरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिवे को आतुर। प्रभु चरित्र सुनिवे को रसिया, राम लखन सीता मन बसिया। हरि ओम। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कांचन वरण विराज सुवेश, कानन कुंडल कुंचित केश। దొరకొచ్చాం. మహావీర్ హనుమాన్ చాలా చోట్ల రాస్తుంటారు. ఎందుకంటే సాటి లేని పరాక్రమం కలిగిన వాడు. శారీరకంగా అయినా, మానసికంగా అయినా, బౌద్ధికంగా అయినా అనంతమైన పరాక్రమం కలిగినటువంటి వాడు. అనేక చోట్ల చూపించాడు ఆయన. కుమతి నివార్ సుమతికి సంగి. ఒక విధంగా ఆయన ప్రార్థిస్తున్నాము అని, అయ్యా మాకు చెడు సాంగత్యాన్ని వదిలించి
సజ్జన సాంగత్యాన్ని కలిగించు అని మనం అనుకుంటున్నామా? ఎవరైనా చేశారు అలాగా అంటే, ఆయన లంకలోకి వెళ్ళినప్పుడు సీతాదేవిని వెతుకుతూ రాత్రిపూట వెతుకుతున్నాడు. చిన్న మార్జాలం అంత రూపం అండి అన్నారు. అంత రూపం దాచి వెతుకు తిరుగుతున్నాడు. ఒక చోట ఒక ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి లోపల నుండి రామనామం వినిపిస్తూ ఉంది. ఏమిరా ఎక్కడ ఇదేంటిది ఇక్కడ రామనామం వినిపిస్తుంది? ఆయన ఎక్కడ ఏది అనుకూలంగా వినిపించినా సీతాదేవి ఉందేమో అని ఆయన వెతుకుతూ లోపలికి వెళ్ళిపోయి చూస్తే విభీషణుడు రామనామ జపం చేస్తూ ఉంటాడు. అడుగుతాడు. అప్పుడు తెలియదు విభీషణుడు ఎవరు అనే విషయం కూడా. ఎవరు నువ్వు, ఏంటి, ఎక్కడ? విభీషణుడు దాని గురించి ఆయన చెప్పుకుంటూనే హనుమంతుని గురించి తెలుసు ఆయనది. నేను కాకపోతే నేను మళ్ళీ వర్షం చేసుకున్నాను. ఏడ్చేస్తాడు విభీషణుడు. అయ్యో, నేను పుట్టినప్పటి నుండి రామనామాన్ని జపిస్తూ ఉన్నాను. నాకు రాముడు ఎందుకు దర్శనం ఇవ్వలేదు? నన్ను రాముడు ఎందుకు అనుగ్రహించలేదు? వాళ్ళిద్దరు కొంచెం సంవాదం కలుగుతుంది. కానీ అక్కడ కలిగిన సంవాదం ఏదైతే ఉందో తర్వాత ఆయన రాముడిని చేరడానికి అవకాశం ఇస్తుంది. కుమతి నివార సుమతికే సంగే. కుమతి దుర్మార్గుడు, రావణాసురుడు. ఆయనతో సాంగత్యం పోయింది కదా. రావణాసురుడే తను తరివేశాడండి. నేరుగా రాముడికి శరణాగతులు కావడానికి వచ్చాడు. వస్తే ఎవరు నమ్మలేదు. ఏంటి అని అంటే, మనకు శత్రుత్వం రావణాసురుడితో, స్వయాన తమ్ముడు వీడిని ఎట్లా నమ్ముతామని అందరూ ఎజెక్ట్ చేసేసారు. కానీ హనుమంతుడి దగ్గర చెప్తాడు, అయ్యా అతను నీ భక్తుడేనండి, నీ మనిషేనండి అని చెప్తాడు. హనుమంతుడు ఒకటే చెప్తాడు. అక్కడ చూశాడు కాబట్టి కదా ఇక్కడ చెప్పింది. కుమతి నివార సుమతికే సంగి. హనుమంతుడు ధ్యానిస్తూ వస్తే, హనుమాన్ చాలీసా చదువుతూ వస్తే చెడు సాంగత్యం వెళ్ళిపోతుందండి. చెడు మాటలు, చెడు ఆలోచనలు కూడా వెళ్ళిపోతాయి. ఆయనలో నాతో సంబంధం కలుగుతుంది, పెరుగుతుంది. సుమతికే సంగి. సద్గుణాలు పెరుగుతాయి. సజ్జన సాంగత్యం పెరుగుతుంది. సత్పురుషులతో సాంగత్యం పెరుగుతుంది. సత్ విషయాలతో, సత్ గ్రంథాలతో, సత్ స్వరూపంతో తాదాత్మ్యం వస్తుంది హనుమంతుని జీవిస్తూ ఉంటే అని ఎప్పటికీ మర్చిపోకూడదు. అదే అని చెప్పింది. శరీరం హనుమంతుడిలాగా భగవంతుడికి సేవ చేస్తూ ఉండాలి. లోపల మనోబుద్ధులు ఎప్పుడు గురువు దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి, అనుసరిస్తూనే ఉండాలి. బుద్ధి నేర్చుకోవాలి, మనసు ఆచరించాలి. కాబట్టి బుద్ధికి జ్ఞానం, మనసుకు ఆచరణ ద్వారా సద్గుణాలు ఇవి పెరుగుతూ ఉంటేనే నిజ జీవితం తెలుస్తుంది. లేకపోతే అయ్యా అందరూ బతుకుతారు, టాలెంట్ ఉన్నాడు ఇంకొంచెం గొప్పగా బతుకుతాడు అంతే. విచిత్రం ఏంటి, ప్రపంచం అంతా మాయే కదా, లేనిదేగా. కొద్ది రోజులు బుడిక్కుని అట్లా మెరిసి ఇట్లా వెళ్ళిపోవడమే కదా. కాబట్టి ఏంటంటే ప్రాణం పోయే లోపల శాశ్వతత్వాన్ని అందుకోవాలి అనేది కోరిక కలిగి ఉండాలి. విచిత్రం ఏంటి అని అంటే, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న పదవుల కోసం, చిన్న చిన్న పేర్ల కోసం గిలిగేజాలు చేసుకుంటూ క్రూరంగా తయారవుతూ జీవితాన్ని వృధా చేసుకోవడం శోచనీయం అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అలాగా చేసేవాళ్ళని చూస్తే? బాధ అనిపిస్తుంది. అయ్యో వీడి జీవితాన్ని ఈ విధంగా పోగొట్టుకుంటున్నారే. ఒకటే దైవాన్ని ఆశ్రయిస్తే జీవితం వెలిగిపోతుంది. ఇంత పేరు వస్తుందా, ఇంత పని చేస్తున్నాడా? కాదు, జీవితం సుఖమయం అవుతుంది. సింపుల్. లోపల ఉన్న అంతఃకరణ ప్రపంచాన్ని ఆశ్రయిస్తే దేహంతో కట్టుబడేయబడుతుంది. అదే పరమాత్మను ఆశ్రయిస్తే మనసు ఆగిపోతుంది. నిరంతరం అరే నేను ఆనందంగా ఉన్నాను అనే విషయం తెలుస్తుంది.
ఏమండి సుఖం వస్తుందా, సంతోషం వస్తుందా అనుకున్నట్టు అవుతాయా? అవన్నీ తోసివేయబడతాయి. ఆనందంగా ఉన్నాను అనే విషయం తెలుస్తుంది. ఏమీ చేతగానుడు ఏదో అలా అంటారు కదా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా అటు వెళుతూ ఉంటాడు. ఏదో పుట్టుక నుండి చావు వరకు ఏదో పని చేసుకుంటాడు, సంపాదించుకుంటాడు, అనుభవిస్తాడు, పోతాడు. కానీ కొంచెం జీవిత అన్వేషణ మొదలైతే, కొంచెం రజోగుణం మొదలైంది అని అంటే టాలెంట్స్ వస్తాయి. కానీ అవి బహిర్ముఖం చేస్తే లోపల అలజడి. అదే జీవుడికి దేవుడికి దూరాన్ని పెంచుతుంది, కారణ శరీరాన్ని పెంచుతుంది. అదే దృష్టి భగవాన్ నాకు నువ్వే కావాలి అనే కోరిక కలిగితే కారణ శరీరం కరిగిపోతుంది. స్పష్టంగా తెలుస్తుంది ఏమిటి అంటే లోపల ఉన్న ఆత్మీయాన్ని నడిపిస్తుంది. శక్తి ఇచ్చేది ఆత్మే, తిండి పెట్టేది ప్రకృతి ద్వారాగా ఆత్మే. అవునా? జ్ఞానం ఇచ్చేది కూడా ఆత్మే. కానీ లక్ష్యం ప్రపంచం అయితే మాయ చేతిలో పడిపోతావు. అదే లక్ష్యం భగవంతుడు అయితే మాయలో సాత్వికత బయటకు వచ్చి, ఇదే మాయ, సాత్వికీ మాయ, శుద్ధ మాయ, దైవీ మాయ జీవితాన్ని దివ్యంగా మారుస్తుంది. ఎంత గొప్పగా ఉందా, ఎంత దివ్యంగా ఉందా అనే విషయం అర్థమవుతుంది. ముల్లోకాలను జయించాడు రావణాసురుడు గొప్పవాడు కదా, కానీ వాడి జీవితం అంతా నీచంగా నడిచింది. భయంకరమైన సాగు. కుటుంబం కాదు, తను ఆశ్రయించిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. చూడు, ఒక్క దుర్యోధనుడు చూడండి, ఒక్క దుర్యోధనుడు బుద్ధిమార్చుకోకపోవడం వలన పాండవులు కష్టాలు పడాల్సింది వచ్చింది. కౌరవులు ఏమయ్యారు? సర్వనాశనం అయిపోయారు. అంతేనా? దుర్మార్గుడు వలన పాండవులు అయిపోయిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు, పాండవులు మిగిలారు. కారణం ఏంటి? భగవంతుని పట్టుకున్నారు కాబట్టి. ఇప్పుడు జ్ఞాని ఎప్పుడు అదే నేర్పిస్తారు. నేను ప్రత్యక్షంగా అమ్మగారు నాకు తెలుసు ఏంటి అంటే, సర్వకాల సర్వావస్థల్లో వెనుకున్న దాన్నే పట్టుకో. శరీరంలో బుద్ధులు వెనకల ఆత్మ ఉంది, అదే కావాలి అని కోరుకో, అదే నువ్వను గుర్తిస్తావు. అది గురువు అనుగ్రహం ఉన్నప్పుడే పట్టుకోగలగాలి. వాళ్ళ అనుగ్రహాన్ని పట్టుకున్నావు, శ్రద్ధే పట్టుకునేది. లోపల నుంచి గురువు ఒక చూపు, ఒక సంకల్పం, ఒక ఆలోచన నీ మనసును ఆపేస్తుంది. అదే ఆధ్యాత్మికత. కుమతి నివార సుమతికే సంగి. తమోగుణం, రజోగుణం ఇదే మాయ, ఆసురీ మాయ. సత్వగుణం దైవీ మాయ. నువ్వు ఈశ్వరుని పట్టుకుంటే దైవీ మాయ బయటకు వచ్చి తమస్సు రజస్సుని కరిగించుకునే అవకాశాలని, శక్తుల్ని ఇస్తాయి. అప్పుడు మాత్రమే జీవితం దివ్యంగా ఉండేది. నాకింత తెలివితేటలు ఉన్నాయి, నాకింత శక్తియుక్తులు ఉన్నాయి, నాకింత ధనం ఉంది, నాకింత అధికారం ఉంది, ఏంటి లాభం? నేను చూడండి, సోషల్ మీడియాలో పాకిపోతుంది, ఎక్స్ మంత్రి జై శ్రీరామ్ అనే అనంతం చెప్తున్నాడు. అవునా? జై శ్రీరామ్ అంటే ఫుడ్ దొరుకుతుందా, బృతి దొరుకుతుందా? పిచ్చోడా, అన్నీ కూడా దొరుకుతాయి. నువ్వు అది కానీ తెలుసుకుంటావు. నిజంగా నువ్వేం చేయాల్సిన అవసరం కూడా లేదు. జై శ్రీరామ లోపల జై అనేది అవసరం లేదు, రామ్ 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 చాలు. నీకు ఫుడ్ నీ దగ్గరకు వస్తుంది కదా, నీ అవసరాలన్నీ కూడా తీరుతాయి. యోగక్షేమ మహామేహం అన్నారు. అంత దమ్ము ఉంటే, లేదా అంటే దైవం మీద ఇష్టం అన్నా పెంచుకోగలిగితే లోపల సుగుణాలు బయటకు వస్తాయి.
జీవితం మీద ఆశ బయటకు వస్తుంది, జీవితం మీద నమ్మకం బయటకు వస్తుంది, దృష్టి స్వచ్ఛం అవుతుంది, గంజి తాగినా సుఖంగా ఉంటావు. అది తెలియకపోతే ఒక్కోసారి అనిపిస్తుంది, మన గల్ఫ్ నుండి వచ్చినటువంటి ఆ ముష్కరులు తురుష్కులు హిందువుల యొక్క దేవాలయం అంతా నాశనం చేసుకుంటూ వచ్చేస్తారు. ఒకసారి వీళ్ళు కూడా వాళ్ళే ఏమో అనిపిస్తుంది పోయిన జన్మల్లో ఇట్లాంటి పనులు చేస్తే. రాముడు తెలుసుకోవద్దు, కృష్ణుడు తెలుసుకోవద్దు, ఏం దురాచారం, ఏం వినాశకరం అది. కుమతి నీవార సుమతికి సంవిధానికి. కుమతి అంటే తమస్సు రజస్సు వల్లనే, తమో గుణమేమో సత్యాన్ని కప్పివేసేస్తుంది, ఉన్నది ఒక్కడే అదే నువ్వు అనే విషయాన్ని. రజోగుణమేమో విపరీతమైన అలజడులు ఉన్న లక్ష్యం బాహ్యమైన ప్రపంచంలోనే ఉంది అని అనాత్మ వైపు మడుతుంది, సత్యం దూరం అవుతుంది. అదే భగవాన్ నువ్వు కావాలి అని అనుకుంటే దేన్ని తొలగించుకోవాలి, దేన్ని పెంచుకోవాలనేది స్పష్టంగా తెలుస్తుంది. కంచన వరణ విరాజ సువేష కానన కొండల కుంచిత కేశ. ఓకే, ఆయన వర్ణమేమో బంగారం, ఆయన ఆభరణాలు కూడా అలాగే ఉన్నాయండి. ఓకే ఓకే. హాదవజ్ర హరుధ్వజ విరాజై కాంధే మూంజ జనేఊసాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. హాదవజ్ర అరుధ్వజ విరాజై కాంధే మూంజ జనేఊసాయ. హాత్ చేతులు, వజ్ర ధ్వజ విరాజ. ఓ చేతిలో గద ఉంటుంది ఆయనకు, వజ్ర సమానమైనటువంటిది. ధ్వజ, ఇంకో చేతిలో రాముడి ధ్వజం ఉంటుందండి, జెండా. కాంధే మూంజ జనేఊసాజై. కాంధే మూంజ, అయ్యా ఇదిగో ముంజగడ్డి అంటే దర్భగడ్డితో తయారు చేసినటువంటి యజ్ఞోపవీతం ఉంటుందండి, యజ్ఞోపవీతం ఉంటుంది. ఓకే చూడండి. హాత వజ్ర, చేతులు వజ్రాయుధం, అలాగే రాముడి ధ్వజం. ఏమిటండి వజ్రాయుధం? గద వజ్రమేనండి ఆయనది అని. దాంతో దెబ్బగాని పడితే పిండి పిండి అయిపోవడమే, దుమ్ము ధూళిగా మారిపోవడమే. ఆయన కానీ కొడితే. ఇంకో చేతిలో రాముడు ధ్వజం. వజ్రం వర్జయతి ఇది వజ్ర. మంచి చెడులని, ఆత్మ అనాత్మలని విడదీసి చూపించే దృష్టి వజ్రం. ఆత్మ అనాత్మని, నిత్య అనిత్యాలని. అయ్యా వివేకమేనయ్యా వజ్రం. రెండు ధ్వజం, రాముడి ధ్వజం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రుధ్వజ విరాజై. ఆయన దృష్టి అంతా రాముడి వైపే ఉంటుందండి. బయటకు చూస్తే అనాత్మని ఉపయోగించుకోవాలి. ఎందుకు? ఆత్మ వైపు తిరగడానికి. దానికే చెప్తారు, అన్ని శాస్త్రాల్లో చెప్పేది అదే. కర్మయోగంగా మార్చుకున్నప్పుడు లోపల కర్మలు తెగిపోతాయండి అని కొంతమంది వాదిస్తారు. నీకు ఆత్మ లక్ష్యం అయితే ప్రపంచంలోకి వెళ్ళి పనిచేసాము అంటే కర్మఫలాలు చుట్టుకుంటాయి కదా అని. సరే, కానీ ఆల్రెడీ లోపల వచ్చి కర్మఫలాలు కూర్చో ఉన్నాయి, అవి ఎట్లా పోతాయి?
నువ్వు ప్రపంచంలో విషయాలు కావాలి అనుకొని కర్మ చేసినప్పుడు కర్మఫలాలు వచ్చి లోపల కూర్చున్నాయి అయ్యా. లోపల ఉన్న ఆత్మ కావాలి అని అనుకుంటే లోపల కూర్చోన్న వాటిని తోసివేయాలి. కాబట్టి సదా సర్వదా జాగరూకుడవై పనిలోకి దిగేంత వరకు దేవుడు కావాలి అనిపిస్తుంది. కానీ పనిలో సత్ఫలాలను చూసావు అంటే వాటి వెంట పడిపోవడం జరుగుతుంది. ఇక్కడే పతనం అయ్యేది. కానీ ఫలాలు వచ్చినప్పటికీ కూడా వాటి వెనకలు ఉండి అవి కూడా చూపిస్తూ ఉన్నటువంటి వాడిని కానీ చూసాము అంటే అదే వివేకం. శాశ్వతత్వం నాకు కావాలి. అప్పుడేమవుతుంది? లోపల అంతఃకరణ శుద్ధం అయ్యి ఆగుతుంది. అవునా? దేవుడే కావాలి అని అనుకుంటున్నావు, ఊరికే అనుకోలేదు. దైవాన్ని గురించి నువ్వు అధ్యయనం చేస్తున్నావు కదా. అవునా? అప్పుడు దైవం ఏది అని అర్థమవుతుంది. నేనే ఆయన అనే విషయం అర్థమవుతుంది. అది పాఠం చెప్పేటప్పుడు ఉండడము, పుస్తకం చదువుకునేటప్పుడు ఉండడము కాదు. అవునా? సర్వకాల సర్వ విషయాల్లోకి వెళితే ముఖ్యంగా కర్మలు చేసేటప్పుడు, కర్మ ఫలాలు వచ్చినప్పుడు, సమాజంతో కలిసి వ్యవహరించేటప్పుడు ఇది గుర్తుండాలి. ఏమిటి అంటే నేను ఉపాధులు కాదు, ఈ ప్రపంచం నిజం కాదు. అవునా? వెనకలో ఉన్న పరమాత్మ ఒక్కడే నిజం. అదే నేనైనా. మరి అందరూ కూడా అదే. అనేక మాయ. నీకు వ్యక్తమైన ప్రపంచంతో తాదాత్మ్యం పెరుగుతుంది అని అంటే అవ్యక్తమైన ఆత్మ మరపుకు వస్తుంది. ఎక్కడ ఆత్మ మరపుకు వచ్చిందో ఆలోచనలో వేగం పెరుగుతుంది. దానికి భగవాన్ నాకు నువ్వు కదా కావాలి, నేను నువ్వు కావాలి అని కదా ఈ మార్గంలోకి వచ్చాను. అవునా? మోక్షం కావాలని కదా నీ మార్గంలోకి వచ్చాను. మరి నేను దేన్ని ఆశ్రయించాలి? నిన్నే. అయితే నువ్వు దొరికేది ఎట్లా? మనసును ఆపుకుంటే. మనసు ఎందుకు ఆగదు? విషయాల మీద తాదాత్మ్యమైనా కావచ్చు, ఆత్మ విషయంలో సందేహం కావచ్చు. దానికి గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అని. శాస్త్రాల విషయంలోనైనా గురువు విషయంలోనైనా అశ్రద్ధ వచ్చింది అని అంటే జ్ఞానం మరుపుకు వస్తుంది. నా గురువు దగ్గర నేను నేర్చుకున్నా, ఆయన వల్ల ఏమనిపిస్తుంది? ఆయన తలుసుకుంటేనే దేహం కదా ఆత్మ అనే విషయం. నేను ఆయన తలుసుకోకపోయినా స్లోగా మూసుకుపోతుంది. నేను నా గురువుని అనుమానించిన లోపల గజిబిజి అయిపోతుంది. ఆ రెండు నిలుపుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అంతటా ఒక్కడే కదా. నువ్వు పరిపూర్ణమైన ఆత్మతత్వాన్ని పొందేంతవరకు శ్రద్ధను పోనీయకూడదు. శ్రద్ధే పైకి చేర్పించేది. మరి ఆత్మతత్వాన్ని అందుకున్న తర్వాత ఆత్మ ఒకటే మిగులుతుంది. ఈ శ్రద్ధ లేదు, అశ్రద్ధకి అవకాశమే లేదు. అశ్రద్ధకి అవకాశమే లేదు. ఉన్నది భగవంతుడు ఒకడే. ఆయనే నా గురువు, ఆయనే నేను అనే విషయం క్లియర్ అయిపోతుంది. అంతవరకు ఈ జాగ్రత్త పడుతూ ఉండాల్సిందే. ఎందుకు? తత్వం కావాలి అని. అదే చూపించారు ఇక్కడ. ఏమని అంటే వివేకమే గద. అవునా? అదే వైరాగ్యం. రామనామం అనేది కూడా వైరాగ్యం అంటే విషయ దృష్టి పోయి ఆత్మ దృష్టి నిలబెట్టుకోవడం. విషయేషు విగత రాగ, విషయీషు విశేషేణ రాగ. నాకంటే అన్యమైన వాటి మీద, వ్యక్తమైన విషయాల మీద అనురాగం తగ్గించుకుంటూ నేను అయిన దాని మీద అనురాగాన్ని పెంచుకోవడం శ్రద్ధ వలన కలుగుతుంది. ఇది అదే చూపిస్తున్నాడు. సదా సర్వదా సర్వకాల సర్వావస్థలలో కూడా హనుమంతుడు రాముడు తప్ప ఇంకేది ఆశ్రయించలేదు. అప్పుడు చూడండి, సీతమ్మ వారు ముత్యాల మాలతో కొరికాడు వారేశాడు. అదే రాముడు నిందించాడు. అవునా? నీ జాతి లక్షణములు, నీ కోతి లక్షణములు అని. ఆయన అదే అంటాడు మళ్ళీ, నా జాతి లక్షణములు, నా కోతి లక్షణములు అప్పుడు తెలియవా? నాకు అప్పుడు ఏది ఉందో అదే ఇప్పుడుంది ఆయన అంటాడు. అసలు నా మీద నీ భక్తే లేదు.
నాకు భక్తి మాత్రమే ఉంది, చూపించు అంటే అని చెప్తాడు కదా. చూడు నా లోపల ఎవరున్నారు, సీతారాములు ఉన్నారయ్యా. మనం సీన్స్ చూపించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు, చూపించవచ్చు. మనం సూక్ష్మ శరీరంలో లోపలికి వెళ్ళి తిరిగి చూసుకోగలగాలి. ఏమిటి అంటే శాంతించినప్పుడు ఆత్మ స్పృహ మనసు కదిలితే సీతారాములే ఇక్కడ ఉన్నారు అని వ్యక్తమైన నామరూపాలు. సీత లోపల కూర్చొని నడిపించేది రాముడు. కళ్ళెదిరి చూసినా అంతా ఆయనే కదా. దానికి ఇక్కడ రాగద్వేషాలు వస్తే చెదిరిపోతుంది దృష్టి. ప్రపంచం మీద సరే, అరే ఋషుల మీద, దేవుళ్ళ మీద, గురువు మీద కూడా రాగద్వేషాలు వస్తాయి. ఆత్మ ఎక్కడ నిలబడుతుంది, ఆత్మ ఎక్కడ నిలబడుతుంది. నేను ఫస్ట్లో ఒక విధంగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారము ఉంటుంది, పనిచేస్తుంది బాగా. తర్వాత గురువుగారు చూపించినటువంటి ఆ ప్రేమ అనేది ఉంది. వారు మన మీద ఎంత ప్రేమ చూపించారు, ఎంత ఆత్మీయత చూపించారు, వారి స్థాయి ఏంటి, కానీ దిగొచ్చి మనల్ని ఎంత అక్కం చేసుకున్నారు. నేను బ్రహ్మచారి కోర్సులో అమ్మగారు వచ్చి ఆ సదస్సుల్లో నెలలు ఉండేవారు, మిగతా సమయాలు 4 రోజులు 10 రోజులు ఉండేవారు. పాఠం చెబితే పాఠం వినేసి నేను ఆశ్రమం దగ్గర బయటికి వెళ్ళి కొండ పక్కన ఆ కొండ మీద కూర్చొని ఒక అరగంట ఏడ్చుకొని వచ్చేవాడిని. ఒక్కొక్క పుస్తకం చదువుకుంటే ఒక్కొక్క అమ్మగారి స్థాయి ఏంటి. 2 గంటల ధర్మవీరుల పాఠం చెప్తే 2 గంటలు నాకు పాఠం చెప్పేవారు. నాకు ఒక్కడికే బ్రహ్మచారి కోర్సు అక్కడ చెప్పేవారు. అడిగేవారు, అర్థం అవుతుందా? అవునా? నేను బ్రహ్మచారి కోర్సుగా, ధర్మవీర కోర్సుగా రాకముందే ఒక 6 నెలలు ఆశ్రమంలో ఉన్నా. అక్కడ ఒక పేరు పెట్టాను, నాకు పిల్లలు పోయేది. ఏంటయ్యా, నేను ఎక్కడుంటే పిల్లలందరూ నా చుట్టూ ఉండేవారు. అంతేకాదు, నేను ఒంటరిగా అట్లా ఉన్నా. ఒక పక్క టీచింగ్ చేస్తున్నాయి, అమ్మగారు పిలిచి ఒకసారి, అయ్యా హాస్టల్ని సరిదిద్దకూడదా అని. 3 హాస్టల్ ఉండేవి, అబ్బాయిలకు 2, అమ్మాయిలకు 2, 4 ఉండేవి. హాస్టల్ నాటి సరిదిద్దకూడదా అని అగాబెట్టి వాళ్ళందరూ ఆ రూములు శుద్ధం దగ్గర నుండి లోపల ఆలోచనల వరకు గమనించేవాడిని. అవసరమైతే కొట్టేసేవాడిని. అయితే నేను ఎక్కడ ఉంటే కొట్టినా తిట్టినా ఏం చేసినా పిల్లలంతా నా వెంట ఉండేవాళ్ళు. పిల్లలు కోడి. ఆ తర్వాత అర్థమైంది ఏంటి అంటే, కోడి పిల్లలు చేసిన అట్లా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళిందిరా అంటే వాటికి ఆహారాన్ని ఇస్తూనే, అవునా, అది ఎంత అలర్ట్గా ఉంటుంది చూడండి, 200% అలర్ట్గా ఉంటుంది. అవునా, ఆ పిల్లలకు ఒకసారి ఒకవైపు ఆహారం ఇస్తూనే, రక్షణ చేస్తూనే, అది పైన ఇటువైపు నుండి ఏ పక్షులు, మృగాలు, జంతువులు వచ్చి వాటికి ఏమైనా అపాయం కలిగిస్తాయేమో అని ఎంత అలర్ట్గా ఉండేదో. అదే గురువు శిష్యుల విషయంలో అదే చేస్తారు. ఎవరు ఏమైనా అనుకునియండి, అవునా, నా గురువు నేను పూర్తిగా నమ్మున్నాను అంటే నాకు తెలుస్తుంది. ఏంటి అంటే, అమ్మగారే స్వయంగా చెప్పారు, ఈ ఒక్క విషయం ఎప్పుడు మర్చిపోకని. ఏంటి అంటే, నిత్యం నిరంతరం నీ గురువుగారు నేను గమనిస్తూనే ఉంటారు, రక్షిస్తూనే ఉంటారు. ఎవ్రీథింగ్ బయట చేసే పనే కాదు, లోపల ఆలోచనలతో సహా అడుగున గమనిస్తూనే ఉంటారు. ఎక్కడ ఏ చిన్న ప్రమాదకరమైనటువంటి పని చేసినా, ఆలోచన వచ్చినా గురువుగారు లోపల నుంచి ఆయన ప్రేమపూరితమైన గాలి ఏదైతే ఉందో, అనుగ్రహం ఏదైతే ఉందో వాటిని కుట్టు చేస్తూ ఉంటారు. అది మనం గుర్తించడమే మన తపస్సు, మన సాధన. అది గుర్తించేదే ఇక్కడ హనుమంతుడు చెప్తున్నాడు, హద వజ్ర రుధ్వజ విరాజై.
ఓ చేతిలో గద, ఇంకో చేతిలో శ్రీరామ్ అనే జెండా పట్టుకుంటాడండి. జెండా పట్టుకుంటాడండి. వ్యవహారంలో వివేకం చెదరకూడదు. ఆలోచనలో ఈ వివేకం ఉన్నవాడికి గురువు దైవం రెండు ఒకటే అని తెలుస్తుంది. ఎందుకంటే సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడే నా గురువుగా నన్ను అనుగ్రహిస్తూ ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఒక చేతిలో గద అంటే వివేకం, రెండో చేతిలో సంపూర్ణ స్వామి భక్తి. ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో మనల్ని ఎవడు మాయలోకి లాగలేడు, మన మార్గానికి అడ్డు రాలేడు. ఇవి చిదిరితే ఎవడైనా తోరుతాడు మధ్యలో. నాకు నా గురువుకున్న సంబంధాన్ని చెదరగొట్టడానికి. వాడు ఎవరైనా కావచ్చు. ఎవరైనా కావచ్చు. ద్వేషంతో కావచ్చు, ప్రేమతో కావచ్చు. లోపల ద్వేషం పెట్టుకొని బయట ప్రేమ చూపించైనా కావచ్చు, కపటత్వంతో కావచ్చు. చిలకలపేటలో ఒకసారి ఒక ఆమె, పేరేదో గుర్తులేదు, సుబ్బయ్య తోట క్లాసులకు వచ్చేది. వాళ్ళ ఇంట్లో సత్సంగం జరిగేది. ఒకసారి ఏడుస్తూ వచ్చింది. ఏమైందమ్మా అంటే, నా క్యాంపుకి రావాలని ఉంది, రండి. వీలు కావాలి. ఏం డబ్బులు ఏమన్నా లేవా? ఉన్నాయి. పర్లేదు స్వామి, నాకు డబ్బులకి ఏం పోవట్లేదు. ఆరోగ్యం బాగాలేదంటే అది కూడా బాగుంది. మరి ఏంటి ప్రాబ్లము అంటే, మా అమ్మాయి ప్రాబ్లము అని. మీ అమ్మాయి ప్రాబ్లం ఏంటి అంటే, తిడుతుంది, ఘోరంగా తిడుతుంది. నువ్వు ఎవరిని ఉద్ధరించాలి? క్యాంపులకు వెళ్ళి నోరు మూసుకొని మా ఇంటికి వచ్చి మా పిల్లలను చూసుకో, మా ఇంట్లో పని అంతా ఉంది చూసుకో, మా ఇంట్లో పని చూసుకో, నా పిల్లలను చూసుకో. నువ్వు డబ్బులు నీ తగలేయాలా, ఊళ్ళు తిరిగి రావాలా? ఒకసారి అలా ఎంత కంపరం పుడుతుంది ఆ విషయాలు వింటే ఉంటే. నువ్వేమన్నా అమ్మాయి డబ్బు అడిగి వచ్చి తిండి లేకపోయినా పస్తైనా ఉంటాను కానీ వాళ్ళని ఆశ్రయించండి స్వామి. మరి ఏం చేయాలి? ఏమన్నా చెప్పండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఆ తల్లి ఆ కూతురు విషయంలో ఏం చెయ్యాలో మీరే చెప్పండి ఒక మాట. ఆడి ఆన్ చేసి సలహా ఇవ్వండి. వదిలేయాలి స్వామి, వాళ్ళని వదిలేయాలి. వాళ్ళని వదిలేసి తన పనితో చూసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి అట్లాంటి పరిస్థితుల్లో? చెప్పండి. హరియం మీరే. మా ఇంట్లో పరిస్థితి లేదండి అనొచ్చు, కానీ ఉంటే మీరు సలహా, అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఏం సలహా ఇస్తారు? మన బాధ్యత ఉన్నప్పుడు కరెక్ట్గా చేయాలి స్వామీజీ. దానికి కూడా కొన్ని పరిధులు ఉంటాయి. పరిధిని దాటి వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేస్తుంటే మాత్రం ఒప్పుకోకూడదు స్వామీజీ. ఎందుకంటే మీరే చెప్పినారు ఆధ్యాత్మిక జీవితంలో స్వార్థం కూడా ఉండాలని. మన మీ అమ్మాయి, సపోజ్ మీ అమ్మాయి అని అనుకోండి, పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోయింది, ఆ జీవితం జీవిస్తూ ఉంది. మీ ఇంట్లో ఏం లేదు, ఆ ఇంట్లో మీరు లేరు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మీరు ఎక్కడో ఉన్నారు. మీరు ఇలాగ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రయత్నం చేస్తే వాళ్ళు అడ్డుపడితే ఏం చేస్తారు? ఒకే మాటలో అంటే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ప్రస్తుత జనరేషన్స్లో వాళ్ళ దీనికి. కాకపోతే లిమిట్స్కి మించి ఉన్న ఇది చేసినప్పుడు మాత్రం మనం ఒప్పుకోకూడదు. బాధ్యత అయితే కొంచెం ఉంటుంది కదా. మెహర్లక్ష్మి గారు, క్యాంపే మేలు అనిపిస్తుంది స్వామీజీ.
వినిపించలా? అంటే భగవంతుడు స్వామీజీ భగవంతుడే కావాలనుకున్నప్పుడు పరిస్థితులను ఎదుర్కొని వెళ్ళాలి కదా స్వామీజీ. ఏమంటారు రామసుబ్బమ్మ గారు? దేవుడు దేవుడు హరి ఓం స్వామీజీ. దేవుడు దేవుడు మాకు అమ్మాయి లేదు స్వామి. అమ్మాయి లోపల కోడలు అబ్బాయి అయినా సరే, ఉన్నారు అమ్మాయి స్వామి. అయినా సరే. ఉమ్. అటువంటి వాళ్ళని వదిలేసేయాలి స్వామి. వాళ్ళ పాటికి వదిలేసి మన పని మనం చూసుకోవాల్సింది అంతే. జీలక్ష్మి నాకు ఆ ఛాన్సే లేదు స్వామి. నా 2 పిల్లలు మీ ఎంబడే తిరుగుతున్నారు, నేను కూడా మీ ఎంబడే తిరుగుతున్నా. అనేది అది కాదు. నేను నీ జీవితం గురించి నేను అడగలే. అవును, ఇప్పుడు ఎవరిని కూడా మీ జీవితాల గురించి నేను అడగలేదు. అలాంటి మీ పరిస్థితుల్లో అనుగ్రహం వల్ల మీరు అట్లాంటి అమ్మాయి రావాలని చూస్తున్నా నేను మా ఇంటికి కూడా. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరు ఎవరిని వదిలిపెట్టలేరు, అది గుర్తుంచుకోవాలి. ఉమ్, అవునా? వాళ్ళు ఉమ్, వదిలిపెట్టారు, ఎవరు వదిలిపెట్టలేరు. అవునా? విశేషం ఏంటంటే ఎవరిని పట్టుకొని ఉండట్లేదు, అది గుర్తించాలి. అర్థమైందా? ఎవరు ఎవరిని పట్టుకొని లేరు. ఆ పైగా ఎవరు వదిలిపెట్టలేరు. ఏమని వదిలిపెడతారు? నా కూతురు కాదని అంటారా? లేదా నీ కూతురు గురించి బయటకు వెళ్ళి ఏమైనా చెడుగు చెప్పుకుంటారా? చేయలేరు కదా. కానీ అక్కడ స్ట్రాంగ్ డెసిషన్ ఏంటి అని అంటే, ఇది ఇప్పుడు నన్ను ఉద్ధరించుకునే సమయం కాబట్టి నా మార్గాన్ని నేను కట్ చేసుకోకూడదు. అవునా? ఎందుకు అంటే స్ట్రాంగ్గా లోపల ఉంటూ నిన్ను ఆశ్రయించిన వాళ్ళని ఆశీర్వదిస్తూనే నీ మార్గంలో నువ్వు కానీ ముందుకు అడుగు వేయగలిగేటట్లయితే, అవునా, నువ్వు అడుగు వేసి ప్రశాంతంగా ఉన్నావు అని అంటే నీ వెనకలో ఉన్న వాళ్ళు, నీకు అడ్డుపడే వాళ్ళు కూడా అప్పుడు నిన్ను ప్రైజ్ చేస్తారు, నిన్ను అనుసరిస్తారు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే వదలడమా పట్టుకోవడమా కాదు, నీ మార్గంలో నువ్వు అడుగు ముందుకు వేయాలి, అంతే, వేరేం లేదు. ఇవి ప్రతి ఒక్కరు కూడా అనుభవించినటువంటివే, దీనికి వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, అవునా, నేను నా కుటుంబం నుంచి బయటకు వచ్చాను అని అంటే వాస్తవానికి తల్లిదండ్రుల మీద, సోదరుల మీద, బంధువుల మీద ప్రేమ లేనివాడు ఆధ్యాత్మిక మార్గంలోకి రాలేడు. అర్థమైందా? ఒకవేళ వచ్చిన సమాజానికి ఏమీ చేయలేడు, ఎందుకంటే శాతకాని వాడైనా అవుతాడు, లేదా స్వార్థపరుడైనా అవుతాడు. అయితే ఆ ప్రేమ లోపల ఇంకా ఏదో నేను పెంచుకోగలగాలి, వృద్ధి చేసుకోవాలి, ఇంకా ఏదో అనంతమైంది ఏదో పొందాలి అనే కోరిక నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళకే భగవంతుడు కలుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే బ్రహ్మచారులు అయిన వాళ్ళు, సన్యాసులు అయిన వాళ్ళు, వీళ్ళందరూ నిజమైన వివేక వైరాగ్యంతో వచ్చిన వాళ్ళ, ఒక్కొక్కడు ఒక రకంగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అనేక రకాల వాళ్ళు ఉంటారు. కానీ ఎదుగుదల ఎక్కడ ఉంటుంది అంటే లోపల ప్రేమ ఉంటేనే. ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే అనంతుడైన దైవం వైపు మనిస్తారు, లేకపోతే అసంతృప్తి పోదు లోపల, జీవితానికి అర్థం తెలియదు. వాళ్ళ లోపల దైవకాంక్ష కలిగించింది అంటే దేవుడే కలిగిస్తేనే అది. దైవాన్ని అర్థం చేసుకునే కొద్దీ లోపల ఎదగాలి. ఈ కోరిక చచ్చిపోకూడదు. అర్థమైందా? అదే ఆ కోరికే శ్రద్ధ, అదే భక్తి, అదే జ్ఞానం, అదే యోగం, అదే ధ్యానం. అది సత్యాన్ని ఆవిష్కరింపజేస్తుంది. ఏమని? ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే, నేను ఆయనే అనే విషయాన్ని బయటకు లాగుతుంది. అదే హాథ వజ్ర అరుధ్వజ విరాజై, వివేక వైరాగ్యాలే ఇక్కడ, భక్తి జ్ఞానాలే. కాంధే మూంజ జనేము సాయి. సరే కానీ వెంటనే ఇది చెప్పారు ఏంటంటే ముజగడతో తయారు చేసినటువంటి యజ్ఞోపవీతం మెళ్ళ వేసుకోండి. అయ్యా, యజ్ఞోపవీతం యోగానికి చిహ్నం. కర్మ, భక్తి, జ్ఞాన 3 వాటి కలిగితే యోగం.
ఆత్మతో జీవాన్ని ముడివేయడం. దానికి యజ్ఞోపేతం 3 పొరలు ఉంటాయి. 3 పొరలు కలిపి ఒక చోట ముడేస్తారు. దాన్ని బ్రహ్మముడి అంటారు. అవునా? స్థూల సూక్ష్మ కారణ శరీరాలని ఆత్మతో ముడివేయడం. 3 అవస్థలైన, 3 శరీరాలైన, 3 గుణాలైన ఆత్మ వైపు మళ్ళించుకోవడం దృష్టి. దానికి ఇక్కడ చెప్పింది. ఫస్ట్ అక్కడ వివేక వైరాగ్యాలైన భక్త జ్ఞానాలైన చెప్పినప్పుడు ఏంటంటే, ఇదిగో దీంతో యోగంతో బ్రహ్మతో తాదాత్మ్యమే ఏర్పాటు చేయడం. యజ్ఞోపేతం బయట చిహ్నం కూడా అదే. ఉపనయనం చేసి యజ్ఞోపేతం వేశారు అంటే గాయత్రి ఉపాసన చేస్తూ ఉండాలంటే లోపల అంతఃకరణ శుద్ధం చేసుకుంటూ ఆత్మ వైపు దృష్టి మళ్ళించుకోవడానికే ఇది. సో కాబట్టి ఎందుకయ్యా ఉపనయనం చేస్తారు? దృష్టి పెరగడానికే, సత్యం వైపు నీ వైపు నీ దృష్టి పెరగడానికి, నీ అంతఃకరణ శక్తి పెరగడానికి, శుద్ధం చేసుకోవడానికి, ఆత్మ దృష్టిని వృద్ధి చేసుకోవడానికి ఉపనయనం దానికే చేసేది. అప్పుడు నిరంతరం అధ్యయనం చేసే శక్తి పెరుగుతుంది. మరి ఇప్పుడు ఏమన్నా చదువుకుంటున్నామండి అని, చదువు కొనడం కాదు, జ్ఞానాన్ని అధ్యయనం చేసే శక్తి వస్తుంది. నేర్చుకోవడం, నేర్చుకునే శక్తిని పెంచుకోవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం. నేర్చుకునే శక్తి పెరగాలి. ఎందుకంటే నిజంగా అంతఃకరణ శుద్ధమవుతుంది అంటే ఆత్మ జ్ఞానానికంటే రసవత్తరమైనది ఇంకొకటి ఏది కనిపించదు. జనరల్గా అక్కడ అన్నారు కదా, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. అదొకైతే అది కూడా లౌకిక విషయమే. అయ్యా వింటే వేదాంతమే వినాలి అని. ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. కానీ నేను ఎవరిన పొగిడితే నీకు ఇష్టం లేదా? వాళ్ళ అవసరాల కొరకు కాదు, నీలో గొప్పతనాన్ని ఏదైనా గుర్తించి నువ్వు చేసిన పనులలోనూ, గుణాలలోనూ, మాటల్లోనూ గొప్పతనాన్ని చూపిస్తూ పొగడడం అనేది ఎవరికైనా ఇష్టమేగా. కాబట్టి వేదాంతం ఏం చెప్తుంది? సృష్టిలో అత్యంత గొప్పది వేదాంతం. అదేం చెప్తుంది? నువ్వు పరమాత్మవు అని చెప్తుంది, నువ్వు సచిదానంద స్వరూపంవి అని చెప్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే దైవం మీద ఇష్టం పెరిగితే అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. అర్థం చేసుకునే శక్తి పెరిగితే అధ్యయనం కూడా కొనసాగుతుంది. అధ్యయనం కొనసాగుతుంది అంటే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అంటే వివేక వైరాగ్యాలు పెరగాలి. వివేక వైరాగ్యాలు పెరుగుతున్నాయి అంటే నువ్వు కళ్ళు మూసినా కన్ను తెరిచినా నేను ఆయన్నే అనే విషయం గుర్తొస్తుంది. ఈ విషయం గుర్తున్నది అని అంటే ఇంకెక్కడ ఆలోచనలు అండి, ఇంకెక్కడ అశాంతులు. అవునా? అగ్నిగుండంలో సమిధలు వేస్తే అలా తగలబడిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారా? యథైహాంసి సమిద్ధూగ్ని భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి దగ్. సో అధ్యయనం పెరుగుతుంది. ఎప్పుడు మర్చిపోకూడదు. శ్రవణ మరణ నిధిధ్యాసలు పెరుగుతున్నాయి అంటే మనసుని కాల్చేయచ్చు అంతే. అక్కడ ఎక్కడ ఇవి లుప్తమవుతాయో లోపల అగ్ని పెరుగుతుంది. ఇది విషయాగ్ని, ఆలోచనల జ్ఞానాగ్ని పెరిగితే విషయాగ్ని కాలిపోతుంది. విషయ ఆలోచనలు పెరుగుతాయి, ప్రశాంతత ఉంటుంది, అవగాహన ఉంటుంది, దేని మీదైనా అవగాహన ఉంటుంది. ఎస్, దేని మీదైనా అవగాహన అప్పుడు మాత్రమే ఉండదు. సో చూడండి ఇక్కడ హతవజ్ర హరుధ్వజ విరాజై కాంధీ మూంజ జనేఊసాజై శంకర సువన కేశరి నందన తేజ ప్రతాప మహాజగవందన. ఇవి ఎక్కడైతే ఉన్నాయో మన కర్మభక్తి జ్ఞానాలు అదే చెప్పాడు చూడండి అక్కడ. శంకర సువన, శంకరుడు సుతుడు,
కేసరి నందన కేసరి సింహ కేసరి పుత్రుడు తేజ ప్రతాప మహాజగవందన తేజస్సు ప్రతాపాలలో ప్రపంచం అంతటి చేత పొగడబడ్డట్ల శంకర సువన ఓ శివుడు అనుగ్రహించాడండి అనేక రకాలు తెలుసు కదా. శివుడే రుద్రుడై రుద్రాంశతో ఇక్కడికి వచ్చి ఇలా పుట్టాడండి. రాముడు ఎవరు విష్ణు వస్తున్నాడు రాముడుగా అని తెలుస్తూనే శివుడు ఆయన కూడా వచ్చేద్దామని అనుకున్నాడట. ఈయనకు సమానంగా ఆయన వస్తే ఆయన చేత ఈయన సేవలు చేయించుకుంటాడా? లేదుగా. కాబట్టి ఆయన కంటే ముందే వానర రూపం దాల్చి వచ్చేసాడట. ఆయన కూడా రాజుగా పుడితే ఈయనకి ఎట్లా సేవలు చేయగలడు? అవకాశం లేదుగా. దానికే శివుడు వానరావతారం ఎత్తాడట, విష్ణువుకు సేవ చేయొచ్చు అని. సరే, హనుమంతుడిని శివస్వరూపుడు అనొచ్చు కదా అండి, రుద్రాంశ అంటారుగా. శంకర సువన శంకరుడు పుత్రుడు అన్నారు ఎందుకండి? ఆయన అక్కడ ఆశీర్వదించాడులే అండి. కాబట్టి ఆయన తండ్రి సమానుడయ్యాడు. శంకర సువన అంతేయాలండి. కేసరి నందన శంకర శంకర మంచినే చేసేవాడు. శంకరోతి మంచి చేయబడేవాడు. శం మంగళకర సర్వశుభాలకు నిలయమైన వాడు. పై మూడుటి కానీ ఆచరిస్తే ఇక్కడ అన్నీ మంగళకరమే అయిపోతుందండి జీవితం అంతా. కేసరి నందన మంచాడు అంటే చాలగాని వాడని కాదు, అవునా? ఏం తెలియనట్టే సాంగా ఉన్నటువంటి హనుమంతుడు కూడా అక్కడ చూడండి, సీతాదేవి ఎత్తడానికి పెడితే తెలిసింది విషయం లంకలో ఉంది అని. ప్రతి ఒక్కరూ వచ్చి చెప్తున్నారు, నేను ఇంత దూరం దూకుతాను, నేను ఇంత దూరం దూకుతానని. హనుమంతుడు కాముగా అక్కడ వెళ్ళిపోయి ఏం చాలగానే అలా కూర్చున్నాను. ఆ తర్వాత ఆయన చూశాడు, ఎవరు? బల్లూక రాజు. ఎవరైనా ఎవరు? బల్లూక రాజు ఎవరయ్యా? ఎలుగుబంటు. జాంబవంతుడు, అవునా? ఆయన వచ్చి పోయాడు, అమ్మా నీ శక్తి యుక్తి నీకు తెలియదా ఏంటి? నువ్వు ఇంత కాముగా కూర్చుంటావు, ఏమయ్యా నువ్వు ఇక్కడి నుంచి లంకలోకి ఎగడం ఏంటి? మొత్తం భూమి కాదయ్యా, ఆకాశం అంతా చుట్టూ నువ్వు. ఆయన కొడితే సద్గుణాలలో ఎదుగుతూ ఉన్నటువంటి వాడు తన గొప్పలు చెప్పుకోడు, తన గొప్పలు గుర్తు కూడా ఉండవు, చేయాల్సిందే తప్ప ఉన్నది ఏది గుర్తుండదు, చేయాల్సిందే గుర్తుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. శంకర సువన అయ్యా ఇదిగో అవసరమైన చేతులు కట్టుకొని కూర్చోడు, అవసరమైనప్పుడు కేసరి నందన. ఓ కేసరి వాళ్ళ నాన్నగారి పేరండి, కేసరి అంజని కదా. కేసరి నందన సింహబలులాగా గర్జిస్తాడండి, అవునా కదా? గర్జన కనిపిస్తుందండి. కేసరి నందన తేజ ప్రతాప, తేజస్ జ్ఞాన రూపంలో వ్యక్తం అవుతుంది. ప్రతాపం ఆయన కర్మలో వ్యక్తం అవుతుంది. ప్రతాప మహాజగవందన లోకమంతా ఆయన్ని పోడుతుందండి. అవసరం లేనప్పుడు ఏ చేతగా అన్నట్టు కూర్చోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే బయట సంపదలు అధికారాలు పెంచుకుంటే నాకు ఎంత ఉంది అని తెలుస్తుంది కదా. అన్నీ లోపల పెరిగి బయట ఏమీ లేనప్పుడు ఏమీ లేదేమో అనిపిస్తుంది కదా.
హనుమంతుడు కూడా 3 సార్లు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. తెలుసా? హనుమంతుడు ఆత్మహత్య చేసుకుందాము అని అనుకున్నాడు. సుందరకాండ చదవండి. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, కానీ వెనకల భగవంతుడే నెట్టుకొని వచ్చే అవసరమైనప్పుడు ఆయన శక్తి సమర్థతలని నిరూపిస్తాడండి. ఎస్. తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన్ గుణీ అతి చాతుర రామకాజకరి వేకోతుర. విద్యావంతుడు, నవవ్యాకరణ పండితుడు, గుణి, ఆయనకున్న గుణాలు మంచి గుణాలు ఎవరికి లేదు. అతి చాతుర, అన్నిట్లోనూ అత్యంత వేయనివాడు. రామకాజ కరివేకోతుర. ఏం చేస్తాడయ్యా ఆయన? రామకార్యము అంటే ఎగిరి గంతేసి ముందుకెళ్తాడు. భగవత్ కార్యాలలో అత్యంత ముందు ఉంటాడండి. తదాస్తు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.